వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా, కబ్జాల మాఫియా, ఇలాగా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. మొన్న మధ్య కూడా చూసాం ఏ విధంగా ల్యాండ్ కబ్జాలు అవుతున్నాయి, రియల్ ఎస్టేట్లో ప్రీ లాంచ్లని ఇంకోటని మోసం ఏం చేస్తున్నారు, అందులో కూడా మనకి సామాన్య ప్రజానికం ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారు అనే దాని మీద ఇప్పటికే చాలాసార్లు డిస్కషన్ జరుగుతూనే ఉంది. ఎందుకంటే రోజు పేపర్ తిరిగేస్తే చాలు, ఏదైనా న్యూస్ పెడితే చాలు, డిస్ట్రిక్ట్ న్యూస్లు వచ్చేసరికి, లోకల్ న్యూస్ల దగ్గరికి వచ్చేసరికి మెజారిటీ ఉంది అంటే ఈ ల్యాండ్ మాఫియాకి సంబంధించే ఉంది. ఇప్పుడు ఆ ల్యాండ్ మాఫియా భాగవతంలో ఇంకొక బాధితుల సంఘం బయటపడింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం చూస్తే, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 42 ఎకరాల భూమి వినాయక్ నగర్ అసోసియేషన్కు చెందింది అంటూ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఇలాంటి భూమిలో తాము వెళ్తుంటే టీఎన్జీఓ సభ్యుల పేరుతో అడ్డుపడి బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారి నుంచి రక్షించి తమ భూమిని తనకు అప్పజెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 1984లో నరసింగరావు, సత్యనారాయణ, బాబురావు జోషి, వెంకటాద్రి, మల్లయ్యకు చెందిన 42.5 ఎకరాల మొత్తంలో 54 ప్లాట్లని తమ పూర్వీకులు కొనుగోలు చేశారని తెలిపారు. 1991లో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం జీవో నెంబర్ 850 ప్రకారం ఏపీ ఎన్జీఓస్కి ఈ భూమిని కేటాయించడం అయిందన్నారు. అనంతరం తాము కోర్టును ఆశ్రయించగా ఈ భూమి ప్రభుత్వానికి కాదు అని వినాయక్ నగర్ అసోసియేషన్ సభ్యులు దాన్ని తీర్పిచ్చిందని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా జీవో నెంబర్ 850ని రద్దు చేసింది. ఈ భూమికి తాము మున్సిపల్ ట్యాక్స్లు కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ భూములను తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. నాకు ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి, నేను చూశాను. సర్వే నెంబరు అందులో ఉన్నటువంటి, అంటే పహాణీలో ఎప్పటి నుంచి నమోదు చేశారు, 1961 ఆ మూమెంట్ నుంచి కూడా ఎవరెవరి దగ్గర నుంచి ఏ విధంగా వచ్చింది, పహాణీ తర్వాత నుంచి ఏ విధంగా అయ్యింది, ఎవరెవరి పేర్ల మేరకు మార్పు చెందింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఉర్దూలో కూడా దానికి సంబంధించి, అంటే ఆనాడు మనకి భూ రికార్డుల్లో పాతవి చూసుకుంటే ఉర్దూలో కూడా ఎంటర్ చేసేవాళ్ళు గ్రామ రికార్డులకు సంబంధించి, రైట్. ఈ జాగీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో చాలా స్పష్టంగా ఈ జాగీర్ వ్యవస్థ అనేది అయిపోయిన తర్వాత, జాగీర్ నుంచి తీసేసిన తర్వాత అది పహాణీలోకి వచ్చింది. పహాణీ తర్వాత సర్వే నెంబర్లు కానీ మిగతా కానీ ఇలా వచ్చాయని చెప్పి వాళ్ళు కూడా స్పష్టంగా 1991లో ఇచ్చినటువంటి తీర్పులో వాళ్ళు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా 91 నుంచి మొదలు పెడితే ఇప్పుడు 2025లో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ సగం సంవత్సరం కూడా అయిపోయింది. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా తాతనే అనుకుందాం. అక్కడ వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమందితో కలిసి ఇలా భూములు కొనుక్కున్నారు. అందరూ కలిసి మనకి ఇలా ఉన్న మన కుటుంబాలు ఇలా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుందాం, వినాయక్ నగర్ హౌసింగ్ సొసైటీ అన్న దాంతో ఇలా వేసుకుని ఇలా చేసుకుందాం ప్లాట్లు, ఇందులో మన తరాలకు అలా ఉంటాయని. ఎందుకంటే రూపాయి కూడబెట్టి భూమి కొనడం అంత ఈజీ కాదు. ఆ రోజు ముందు చూపుతో కొన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారని అందరికీ తెలిసిందే. దట్టు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఏరియా చాలా ప్రైమ్ ఏరియా. ఎకరం 100 నుంచి 150 కోట్లు అవుతుంది అంటున్నారు. గోపనపల్లి అంటే గోపనపల్లి విలేజ్ అని పేరుకే అంటున్నారు, కానీ విలేజ్ గచ్చిబౌలికి పక్కనే, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉంది. సో ఎకరం ఎంత ఉంటుంది అనేది జస్ట్ ఇమాజిన్ చేయండి. రియల్ ఎస్టేట్ సంస్థలు ఏ విధంగా పోటీ పడుతూ ఉంటాయో వాటిని దక్కించుకోవడానికి అనేది అందరికీ తెలిసినటువంటిది. ఎందుకంటే ప్రభుత్వ భూములు వేలం వేసినప్పుడే ఎకరం 100 కోట్ల రూపాయలకు కొన్నారు, అన్నీ చూసాం మనం. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్పేది టీఎన్జీఓ సంఘం సభ్యులు వచ్చి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వడం లేదు, ఇది మా భూమి అని చెప్పి వాళ్ళు గొడవ పెడుతున్నారు, మీడియా మీద కూడా గతంలో దాడి చేశారు అని అన్నారు. ఇక్కడ నేననేది ఏంటంటే, నిజంగా అసలు వాళ్ళు టీఎన్జీఓ సభ్యులా? ఎందుకంటే ఎన్జిఓలు వాళ్ళకి కూడా ఇంట్లో కుటుంబం ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇలా చేస్తారు. టీఎన్జీఓల పేరుతో ఇలా చేస్తారు అంటే డెఫినెట్గా నేనైతే అనుమాన పడను, వాళ్ళు అలా చేస్తారని నేను అనుకోను. కానీ వాళ్ళు అక్కడ వచ్చి అలా చెప్తున్నటువంటి దాంట్లో ఇలా ఉన్నప్పుడు టీఎన్జీఓల సంఘం కూడా బయటకు వచ్చి దీనికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఒక పాయింట్. రెండోది, అప్పట్లో ప్రభుత్వం చేసినటువంటి తప్పు, 1991కి ముందు ప్రభుత్వం చేసినటువంటి తప్పు, ఈ భూములన్నీ కూడా పోరంబోకులుగా అంటే ప్రభుత్వ భూములే అని క్లెయిమ్ చేసుకొని అందులో ఏపీ ఎన్జీఓస్కి ప్లాట్లు కేటాయించేసింది. మొత్తం అంతా కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులు, వీళ్ళు కట్టినటువంటి రిసిప్ట్స్, పన్నులు కడుతున్నటువంటిది, ఇవన్నీ కూడా చూపించిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు తీర్పిచ్చింది, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కొట్టేసింది 850 జీవోని. సుప్రీంకోర్టు స్వయంగా కొట్టేసింది. ఆ భూములు వాళ్ళవైనప్పుడు మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటారు అసలు రికార్డ్స్ పూర్తిగా చూసుకోకుండా అని చెప్పి. అంటే అప్పటి నుంచి ఆ భూముల మీద కన్ను కొంతమందికి పడింది. అయితే ప్రభుత్వం ఏం చేసింది, ఇక్కడ ప్రభుత్వం తీసుకుందని అనుకుందాం. ఆనాడు ఏపీ ఎన్జిఓస్కి, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఎన్జిఓస్కి కట్టబెట్టారు. కోర్టు కొట్టేసిన తర్వాత ఇప్పటివరకు స్టే నడుస్తోందో ఇంకోటి నడుస్తోందో వీళ్ళు అందులోకి వెళ్ళనివ్వట్లేదు. ఇన్ని ప్రభుత్వాలు మారాయి, రాష్ట్రం విడిపోయింది.
అయితే గత ప్రభుత్వం చేసినటువంటి పని ఏంటి? 10 సంవత్సరాలు రక్షించింది ఆ భూమిని, ప్రభుత్వ భూమిని టీఎన్జీఓస్కి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే వివిధ వార్తాపత్రికల్లోనూ వాళ్ళ న్యూస్ ఛానల్స్లో కూడా దీనికి సంబంధించినటువంటివి వచ్చాయి. అయితే ఒక్కటే ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న, ఒకటి మానవతా కోణం. ఎందుకు ఈ మానవతా కోణం అంటున్నానంటే, వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళు అయి ఉండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండొచ్చు, ఇంకెవరన్నా అయి ఉండొచ్చు, చిన్న చితక ఉద్యోగం ఆ రోజుల్లో చేసుకునేటువంటి వాళ్ళు, 1961 ఆ మూమెంట్లో చేసుకునేటువంటి వాళ్ళు, మన వాళ్ళకి ఇలా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ఆ రోజుల్లో మొత్తం అంతా అది పంట పొలాలు, అడవి ఏ విధంగా ఉండేది అందరికీ తెలిసిందే. అక్కడ ఆ లేఅవుట్లో ఇలా ఈ సర్వే నెంబర్ అని కొనుక్కున్నారు భవిష్యత్తు కోసం అని చెప్పి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ పిల్లలే పోరాడుతున్నారు. ఒకటి ఇక్కడ వాళ్ళు ఆరోపించినట్టుగా టీఎన్జీఓలు అన్న దగ్గరికి వస్తే, వాళ్ళకి ఇందాక చెప్పినట్టే వాళ్ళకి కుటుంబం, వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అలాంటిది ఇంకొకళ్ళ కష్టాన్ని దొబ్బేయాలని వాళ్ళు అనుకుంటారు అని నేను అన్నాను. ఇది ఒకటి. రెండోది, ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నటువంటి తప్పిదం. గత 10 ఏళ్లలో వీళ్ళు చెప్తున్నటువంటి విధంగా అది టీఎన్జీఓలకు కేటాయించింది, దాన్ని అలా కొట్టేయడానికి చూస్తున్నారు, 9,000 కోట్ల రూపాయలు భూ కుంభకోణానికి తెరదీశారు అని చెప్పి ఇటీవల కాలంలో రాస్తున్నటువంటిది మన వార్తలు ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక్కటే అనుమానం వస్తుంది. సరే, అది ప్రభుత్వ భూమి అని ఒక నిమిషం అనుకుందాం, టీఎన్జీఓలకే కేటాయించారని అనుకుందాం. ఒకవేళ టీఎన్జీఓస్కే కేటాయించినట్లయితే, ప్రభుత్వాలు ఏపీ ఎన్జిఓలకే కేటాయించినట్లయితే, ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ సదరు ల్యాండ్కి మున్సిపల్ ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఆస్తి పన్ను వివరాలు ఎందుకు నమోదు చేసి ఆస్తి పన్ను ఎందుకు కట్టించుకుంటున్నారు వాటికి సంబంధించి? ఎందుకంటే రీసెంట్గా కూడా వాళ్ళు ఆస్తి పన్ను కట్టినట్టు రిసిప్ట్స్ రావడం జరిగింది. ఎప్పుడు కట్టారు ఏంటి అనేటువంటి దానికి డేట్స్తో సైతం వాళ్ళు కట్టడం జరిగింది. 26,624 రూపాయలు వాళ్ళు 12 ఫిబ్రవరి 2023లోనే 12 ఫిబ్రవరి 2023లోనే వాళ్ళు కట్టడం జరిగింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ విఎల్టీ నెంబర్ ఏంటి, ఎందుకు కట్టించుకున్నట్టు జిహెచ్ఎంసీ వాళ్ళు ఆస్తి పన్ను ఎందుకు కట్టించుకున్నారు వాళ్ళ దగ్గర? వాళ్ళది కాదు కదా మరి. వాళ్ళది కాని దానికి వాళ్ళు ఎందుకు ఆస్తి పన్ను కట్టాలి? సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతోంది, ఆస్తి వాళ్ళదే. సో టీఎన్జిఓల ముసుగులో కొంతమంది వచ్చి ఇప్పుడు దాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాండ్ మాఫియా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ల్యాండ్ మాఫియా. ఎందుకంటే ఇందాక చెప్పినటువంటిగా ఎకరం 100 కోట్లు 150 కోట్లు దగ్గరగా ఎవడు వదులుకుంటాడండి? ఎందుకంటే ఇలాంటి భూముల మీద కన్నేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటివి ఎన్నో చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు టీఎన్జిఓ సభ్యులు ఎవరైతే ఉన్నారో, టీఎన్జిఓస్ అధ్యక్షులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఆ గవర్నింగ్ బాడీ వాళ్ళు బయటకు వచ్చి ఈ ల్యాండ్ ఆల్రెడీ వాళ్ళది, మీ పేరుతోటి టీఎన్జిఓ పేరుతోటి కొంతమంది వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, దాన్ని క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒక పాయింట్. రెండోది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తోంది? వాళ్ళు అడుగుతున్నారు, ప్రభుత్వం దీంట్లో జోక్యం చేసుకుని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం ఇది మాది స్వామి, మా భూములు మాది కాకుండా చేస్తున్నారు, ఇది మా పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నది, మా పిల్లల భవిష్యత్తు కోసం మా వాళ్ళు కొన్నారు అప్పట్లో మా గురించి, రేపు మా పిల్లలకు మేము చూసుకోవాలి కదా, మా దగ్గర నుంచి ఇలా కబ్జాలు చేసి మమ్మల్ని రానివ్వకుండా మా దాంట్లోకి చేసి ఇలా చేస్తుంటే మేము ఏమైపోవాలి అని చెప్పి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి సాయం చేస్తుందా? ఎవరైతే వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారో, మీడియా కవరేజ్కి వెళ్ళినప్పుడు మీడియా మీద దాడులు చేశారో, ఆ ల్యాండ్ కబ్జాదారులు, ల్యాండ్ మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుందా? చర్యలు తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ప్రభుత్వం ఏమి వెనకాలండి చేయిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తాయి, ప్రజలు కూడా అదే అనుకుంటారు. సో బాల్ ఇన్ గవర్నమెంట్స్ కోర్ట్ నౌ. ఎటువంటి చర్యలు వీళ్ళ మీద తీసుకుంటారు? ఈ ల్యాండ్ మాఫియా మీద సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? గోపనపల్లి, శేరలింగంపల్లి ఆ సర్వే నెంబర్ 36లో ఉన్నటువంటి ఆ ప్లాట్లు ఏవైతే ఉన్నాయో, వినాయక నగర్ హౌసింగ్ సొసైటీ పేరుతోటి వాళ్ళు ఏదైతే చేసుకున్నారో ఆ అసోసియేషన్ సభ్యులకి వాళ్ళు కొనుక్కున్నటువంటి ల్యాండ్కి, ఎందుకంటే ఇప్పటికీ కూడా మున్సిపల్ ట్యాక్సులు, ఆస్తి పన్నులు వాళ్ళ దగ్గర కట్టించుకుంటుంది ఈ ప్రభుత్వం. సో ఖచ్చితంగా దీనికి న్యాయం చేయాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు అనేది ఉంది. జీవో నెంబర్ 850 ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కొట్టేసింది కోర్టు. అప్పుడు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వరుసగా మరి ఏం చేసుకుంటూ వచ్చాయో ఏంటి అనేది చూస్తే ఈ కబ్జాదారులకి కొమ్ము కాసాయేమో అన్నటువంటి అనుమానాలు కూడా చాలామందికి కలుగుతున్నాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ఆ బాధితులకి న్యాయం చేయాలి గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. చూద్దాం
మరి హైడ్రా లాంటి ఒక సంస్థని తీసుకొచ్చి ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని వీటన్నిటిని కూడా కాపాడాలి అన్నటువంటి ఒక సత్సంకల్పంతో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ మరి ఆ బాధితుల పక్షాన నిలుస్తుందా, లేదు వదిలేస్తుందా? వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.